శక్తి సంపన్నుడైన దేవుడు మనల్ని ప్రేమించి మన బ్రతుకుల్లో అనుగ్రహించిన తన మహాప్రేమను బట్టి తన మహాకృపను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి కుమారుడైన క్రీస్తు చేసినందు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి ఇప్పుడు వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన సమయం చేస్తున్నాం. రెడ్డి సమయంలో మనము సంఘముగా రాజ్యంగా చేరిన మనం దేవుని గణనామమును కీర్తన ద్వారా కనపరుచున్నాం. ఈ సమయంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాట్లాడడానికి సిద్ధపడుతున్నాం. ఈ దినాల మనం వినేటువంటి లేదా నేర్చుకునేటువంటి ఆ మాట ఏంటంటే సత్యము అంటే ఏంటో మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. సత్యము అంటే ఏంటి? సత్యము అంటే నిజమనో యథార్థమనో ఇంకొకటనో లోకంలో పర్యాయ పదాలు చెప్పవచ్చు. కానీ పరిశుద్ధ లేఖనాల నుండి సత్యము అనేటువంటి మాట మనం గమనించినట్లయితే ఏంటో మనం ఆలోచించవలసిన వారమైంటున్నాం. అంటే సత్యం ఏంటో తెలియకపోతే మనకు భక్తికి ఆధారం లేనటువంటిది వాస్తవానికి. కానీ జనాలకి వాళ్ళ సత్యం అంటే ఏంటో తెలియదు, కానీ భక్తి మాత్రం ఆడవుడిగా ఉండొచ్చు లోకంలో. కానీ నిజంగా ఒక క్రైస్తవునికి పరలోకంలో దేవునికి వారదేంటంటే సత్యం. ఆ సత్యం ఏంటి తెలియకుండా ఒక క్రైస్తవుడు దేవుని ఆరాధించలేడు. ఆ సత్యం ఏంటి తెలియకుండా ఒక విశ్వాసి క్రైస్తవుడు కాలేడు. కాబట్టి వాక్యమైనటువంటి వీరిలో సత్యాన్ని మనం గమనించినట్లయితే లేదా వాక్యాన్ని మనం గమనించినట్లయితే సత్యము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మాట సత్యం. ఎందుకనంటే ఆయన సత్యవంతుడు కనుక. ఎవరైనా మనం ఆరాధించబడుతున్నటువంటి యెహోవా దేవుడు సత్యవంతుడు కనుక ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట సత్యం అనే మాట మనకు గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచన భాగాన్ని మనం ఈ సమయంలో గమనించబోతా ఉన్నాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 28వ వచన భాగాన్ని యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిస్తున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. కాబట్టి మనం మానవులం గనక మన మాట అసత్యం. కాబట్టి యెహోవాకున్న దేవుడవు నీవే, నీ మాట సత్యము అన్నాడు. అంటే ఆయన మాట కానీ ఆయన వాక్కు కానీ లేదా ఆయన వాక్యం కానీ ఈ 3 పర్యాయ పదాలు. యెహోవా వాక్కన్నా, యెహోవా మాట అన్నా, వాక్యం అన్నా అవన్నీ కూడా సత్యానికి ఎందుకు వచ్చేటువంటి తప్ప బయటవి కాదు వాస్తవానికి. కాబట్టి యెహోవా మాట సత్యము అన్నాడు. అంటే ఆయన సత్యవంతుడు, ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యమైనది తప్ప అబద్ధము లేనిది, కళంకము లేనిది, మచ్చలేనిది, డాగు లేనిది, దానికి ఎలాంటి రంగులు వేయనటువంటిది ప్యూర్ అనే మాట కన్నా మనకు బోధిస్తుంది. కాబట్టి అలాంటి యెహోవా మాటలు ఎట్లాంటివి? అలాంటి యెహోవా మాటలు సత్యమైనవి కదా. ఆ సత్యమైన మాటలు ఎట్లాంటివి అన్నాడంటే దాన్ని కీర్తనకారుడు పోల్చాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు. ఎట్లా పవిత్రమైనవి? యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి ఎలా చెప్పగలము పవిత్రమైనవి అని అంటే మట్టి మోసలో వెండి 7 మార్లు కడిగి వదిలినటువంటి వెండి అంత పవిత్రములు అని అన్నాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి అలాంటి పవిత్రమైన మాటలు ఉన్నాయి. ఒకసారి కీర్తన గ్రంథం 12వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచన భాగం మీరు చూసినట్లయితే యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు. పవిత్రమైనవి అన్నాడు. ఎంత పవిత్రమైనది కిందకు వచ్చరికి అవి మట్టి మోసలో 7 మార్లు కరిగి పూదిన వెండి ఎంత పవిత్రములు అన్నాడు దేవుని మాట.
దేవుని మాట అన్నా, దేవుని వాక్యం అన్నా, దేవుని సత్యమన్నా ఈ మూడు పర్యాయ పదాలే. కాబట్టి ఇవాళ ఆ వాక్యం అన్నా, దేవుని మాట అన్నా, దేవుని వాక్యాన్నా క్రైస్తవులకు లక్ష్యం ఉందా లేదా? లక్ష్యం ఉందా లేదా అంటే లేదు. లక్ష్యం అనేదే లేదు. యెహోవా మాట అన్నా, యెహోవా వాక్కన్నా, లేదా యెహోవా వాక్యం అన్నా ప్రార్థనకు వెళ్ళినటువంటి భక్తులకి లక్ష్యమే లేదన్నది వాస్తవం. కాబట్టి యెహోవా దేవుడు సత్యవంతుడైతే ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాట సత్యము అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తూ ఉంటే, ఇవాళ అలాంటి పవిత్రమైనటువంటి దేవుని మాటలకు ప్రపంచంలో విలువ ఉందా అని అంటే లేనటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశమైనా ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా జీవించు, ఎక్కడైనా నివసించు, కానీ ఆ దేశంలో నివసించే మనకి ఏం కావాలి? దేశంలో ఎక్కడ నివసించు, కానీ ఆ దేశంలో నివసించే ప్రతి మానవునికి ఏం అవసరం గ్రంథం మనకు బోధిస్తుంది. ఒకసారి కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనం మీరు చూస్తే, యెహోవా యందు నమ్మకం ఇచ్చి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించమనే మాట రాయబడింది. ఎక్కడంట? దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు అన్నాడు. సత్యం అనే మాట మీరు ఎక్కడ కూడా మర్చిపోవద్దు. గ్రంథంలో మీరు ఎక్కడ సత్యం అనే మాట మీరు చదువుతున్నారో, అది వింటున్నారో, అది దేవుని మాటని, అది దేవుని వాక్కని, అది దేవుని వాక్యం అనే విషయాన్ని ఇప్పుడు కూడా నువ్వు అనుసరించాలి తప్ప ఇప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు, దేశమందు నివసించి సత్యాన్ని అనుసరించు అన్నాడు. సత్యాన్ని అనుసరించు అంటే అర్థం ఏంటంటే దేవుని మాటని, అది దేవుని వాక్కని. కాబట్టి అలాంటి దేవుని మాటతో ప్రకారంగా నువ్వు నడుస్తున్నట్లయితే నీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు ఉండదనే భావాన్ని గమనించి దేవుడు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా నివసించు, కానీ దేశంలో నివసించే నీకు ఏది ప్రాముఖ్యమైందంటే సత్యాన్ని అనుసరించే నడవాలన్నది మాత్రం చాలా ప్రాముఖ్యమైంది, చాలా ప్రామాణికమైంది, చాలా విశిష్టమైంది. కానీ మనకు అవసరం లేదు. ఏమండి? దేశం అనేది నివసిస్తాం, కానీ సత్యంతో మాత్రం మనకి పని లేదన్నట్టు బ్రతుకుతున్నాం. అలాగనే మనం అనాలోచనగా భూమి మీద బ్రతుకుతున్నామే తప్ప ఆలోచనగా బ్రతకట్లేదు దేవుని పిల్లలు. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే దేశమందు నివసించే ప్రతి మానవునికి సత్యం అవసరమని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ ఈ రెండింటిని విడిచిపెట్టద్దు అంటున్నాడు. ఏంటిదనంటే, ఒకటి దేవుని దయ, రెండవది సత్యం. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి ఏం కావాలంటే ఖచ్చితంగా దేవుని దయ కావాలి. దేవుని దయ లేకపోతే మనం ఏమవుదుమో అనే మాట కూడా తనలో చెప్పబడింది. కాబట్టి దేవుని దయ లేకపోతే మనము ఎండిపోయినటువంటి మ్రానులు, గడ్డి పువ్వు లాంటి వాడు అనే విషయాన్ని, ఎండిపోయినటువంటి చెట్లు లాంటి వాడు విషయాన్ని కూడా తన మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి కావాల్సింది ఏంటంటే దేవుని దయ కావాలా, దేవుని మాట కావాలా. కాబట్టి నిజంగా ఈ ప్రపంచమంతా నడిచేది కేవలం దేని మీద? దేవుని మహత్తరైన మాట మీద మాత్రమే. నీకున్న డబ్బు మీదనో, నీకున్న పరపతి మీదనో, నీకున్న హోదా మీదనో, నీకున్న ఎస్టేట్ మీదనో భూమి మీద నడవడం లేదు. ఈ లోకంలో జీవించే ప్రతి మానవుని జీవనం అనేది, లేదా జీవం అనేది, ఉనికి అనేది దేవుని మాట మీద మాత్రమే ఆధారపడి బ్రతుకుతున్న పరిస్థితులు మనకు ఉన్నాయి. కానీ మనం అలాగ ఊహించుకోలేము. నాకు డబ్బు ఉందని, అది ఉందని, ఇదని చాలా భ్రమపడుతూ ఉంటాం. కానీ నిజంగా ఆయన మాట సెలవిస్తే నీ డబ్బు ఏం చేస్తును, నీ హోదా ఏం చేస్తుంది, నీ ఎస్టేట్ ఏం చేస్తుంది, నీ పలుకుబడి ఏం చేస్తుంది, నువ్వు సంపాదించినటువంటి కోట్ల కొలది ఆస్తి ఏం చేస్తుంది. కాబట్టి కదా 90 మాట్లాడతాడు, నరులారా తిరిగి రెండని నువ్వు సెలవిస్తున్నావు, మనుషులను మంటికి మార్చుతున్నావు అన్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే ఈ భూమి మీద పెట్టబేడ సత్రమే తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. ఆయన మాట మీద మాత్రమే మన భూమి మీద ఉనికి కలిగి ఉన్నాం, చలించుతున్నాం, భూమి మీద బ్రతుకుతున్నామే తప్ప ఆయన మాట లేకపోతే ఇంకేమీ లేదు. అగ్నిగుండమే తప్ప మరొకటి కాదు. కాబట్టి దేశంలో నివసించే ప్రతి మానవునికి కావాల్సింది సత్యము అనేటువంటి భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం గ్రంథం నుంచి గమనించినట్లయితే, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం మీరు ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుంచి లేఖనాల మీద గ్రంథం గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చదవబోతున్నాం ఈ సమయంలో. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకును అన్నాడు. కాబట్టి ఏం కావాలంట?
దేవుని దయని, దేవుని మాట అనే సత్యాన్ని, దేవుని వాక్కు అనే సత్యాన్ని, దేవుని వాక్యం అనే సత్యాన్ని ఎన్నడూ కూడా నీ జీవితంలో విడిచిపెట్టవద్దు అంటున్నాడు. ఈ లోకంలో మనం ఎన్నో విడిచిపెడతాం, కానీ విడిచిపెట్టకూడనిది దేవుని దయ, విడిచిపెట్టకూడనిది దేవుని సత్యం అంటే దేవుని వాక్యాన్ని విడిచిపెడితే మన జీవితాలకు జరిగేటువంటి నష్టం, అరిష్టం దాన్ని మాటలతో వర్ణించేది కాదనే విషయాన్ని కన్నా మనకు బోధిస్తుంది కనుక దయను సత్యము ఎన్నడూ విడిపించుకొని వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలి అంటాడు. అంటే నిజంగా నీ కంఠములో నుంచి వచ్చే ప్రతి మాట ఎలా ఉండాలా? సత్యమై ఉండాలా, నిజమై ఉండాలా, యథార్థమై ఉండాలి తప్ప ఎక్కడా కూడా అనాలోచనగా మాట్లాడడానికి ప్రయత్నం చేయకూడదని భావాన్ని లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని దయ మనసుకి ఎంతకాలం కావాలి? దేవుని దయ మనసు కీర్తనగనం 30 భాగంలో ఆయన దయ ఆయుష్కాలమంతా అవును, ఆయన కోపము ఒక్క నిమిషమాత్రం ఉంటుందన్నాడు. ఆ ఒక్క నిమిషానికి లక్షల ప్రాణాలు ఆవిరిలో గాలిలో కలిసిపోతాయి, ఆవిరైపోతాయి. కాబట్టి ఆ ఒక్క నిమిష కోపానికి ప్రపంచమంతా అగ్నిగొండమైపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దేవుని దయకి మనం పాత్రలు కావాలంటే మాట ప్రాముఖ్యమైనటువంటిది. అంటే సత్యము లేదా దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన పెడుతున్న క్రైస్తవులకి బైబిల్ అయితే కావాలా, బైబిల్ అయితే అందరికి కావాలా, కానీ బైబిల్లో ఉన్న సత్యవాక్యం మాత్రం ప్రజలకి అవసరమే లేనట్టుగా బ్రతుకుతున్నాం. మర్చిపోకండి ప్రియా దేవుని పిల్లలారా, క్రైస్తవులారా. కాబట్టి సత్యమును ఎన్నడూ విడిచిపోనియొద్దు అని చెప్పుకొస్తూ దాన్ని అమ్మొద్దు అంటున్నాడు. దీన్ని ఎన్నో అమ్ముతుంటాం, ఎన్నో కొంటా ఉంటాం, కానీ నువ్వు ఏదైనా అమ్ము, ఏదైనా కొనుదానికి ఇబ్బంది లేదు. కానీ సామెతల గ్రంథం 23 భాగంలో సత్యమును అమ్మివేయక కొనియుంచుకొనుము అన్నాడు. ఏంటంట? సత్యాన్ని అంటే యథార్థమైన పవిత్రమైన దేవుని వాక్కును లేదా దేవుని మాటలు లేదా సత్యవాక్యాన్ని కొనుక్కొని ఉంచుకోవాలంటున్నాడు. కానీ నిజంగా దరిద్రమైన వాటిని కొనుక్కొస్తున్నాం, సత్యమైన వాటిని బజార్లో తాకట్టు పెడతామంటాం. కాబట్టి కొనాల్సిందేదో అమ్మాల్సిందేదో మినిమం కామన్ సెన్స్ కూడా లేని క్రైస్తవుల మీద కోట్ల మంది ఉన్నట్టుగా గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ సత్యమును అమ్మివేయద్దు అన్నాడు. ఎందుకంటే దేవుని మాట, ఆ దేవుని మాటను ఎప్పుడు కూడా నువ్వు అమ్మొద్దు. అంటే ఆ మాటని ఎవరికి తాకట్టు పెట్టద్దు. ఆ మాట ప్రకారంగా నీ ప్రవర్తన నియమావళంతా ఉండాలన్న భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ఏశావులాగా మన జీవితాన్ని ఎక్కడా కూడా సాధారణకి తాకట్టు పెట్టద్దు. ఆహారం కోసమో లేదా ఇంకా శరీర సంబంధమైనటువంటి ఏ సౌలభ్యం కోసమో దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని అబద్ధానికి అసత్యానికి ఉన్నటువంటి శాతానికి ఎక్కడా కూడా అమ్మకుండా తాకట్టు పెట్టకుండా పవిత్రమైన జీవితాన్ని కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యానుసారంగా దేవుని పిల్లలారా. కాబట్టి వాక్యమేనండి, మనష్టమేనంటే ఎక్కడా కుదిరే పరిస్థితి కాదు దేవుని పిల్లలారా. కాబట్టి సత్యవాక్యం నమ్మొద్దు అంటే అర్థం ఏంటంటే అది మీ హృదయంలో ఉంది కనుక ఆ హృదయంలో ఉన్న వాక్య ప్రకారంగానే మీ ప్రవర్తన నియమావళులు తప్ప ఆదివారం వరకే దులుపుకునే జీవితాలు దేవుడికి అవసరం లేదు. ఆదివారం వరకు తర్వాత మిగిలిన రోజుల్లో దులుపుకుంటే ఏమైంది, జనాలు ఊసుకుంటే ఏమైంది అనుకుంటే ఉపయోగపడే జీవితాలు దేవుడు కోరుకోవట్లేదు, దేవుడికి సంబంధం లేని విషయాలు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, దేశమందు నివసించే మనకి సత్యం అవసరం, భూమి మీద జీవించే మనకి ఆయన దయ ఆయన సత్యములు అవసరమనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది కనుక వాటిని ఎన్నడూ కూడా వేయొద్దంట, అమ్మొద్దు. వాటిని ఎంత విలువైన వాటిని కొని ఉంచుకోవాలని దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి మనతో మాట్లాడుతున్నట్లుగా గ్రంథం మనకు బోధిస్తుంది. అయినా దాన్ని మనం కొనం. అవకాశం ఉంటే అవకాశం ఉన్న మేరకు దాన్ని తాకట్టు పెట్టడానికి, అవకాశం ఉన్న మేరకు దాన్ని అమ్మటానికి మనం ప్రయత్నం చేస్తామే తప్ప దేవుడు మనకిచ్చిన విలువైన ఈ జీవితంలో మనము నేర్చుకున్న సత్యవాక్యాన్ని పరిపూర్ణంగా మన జీవితంలో దాన్ని వెలిగించాలని, దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలని తపన తాపత్రయం నేను ప్రార్థన పెడుతున్నటువంటి భక్తులకు లేదన్నది చాలా విచారకరమైన సంగతి. ప్రియ క్రైస్తవ పిల్లల ఆలోచన చేయండి. కాబట్టి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి సత్యం అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టే కదా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రాజైనటువంటి పిలాతును ఏం మాట్లాడుతున్నాడో తెలుసానంటే ఏమన్నాడు?
నేను ఎందుకు పుట్టింది? నేను పుట్టింది దేనికి? నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుడికే నేను పుట్టింది అన్నాడు పిలాతు రాజు ముందు. అన్నాడు లేదా? సాక్ష్యం ఇవ్వడానికి పుట్టానన్నాడు. ఎవరి గురించి? సత్యమును గూర్చి అన్నాడు. సత్యవంతుడు దేవుడైతే ఆ దేవుని నోటి నుండి వచ్చిన మాటే సత్యం కనుక సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టింది అనే మాటని మనం వాక్యపఠనం చేశాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37 వచ్చిన వాక్యాలు మనం చదువుకున్న వాస్తవానికి. కాబట్టి దీన్ని ఎలా గురించి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచ్చిన వాక్యాలు చూస్తే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఏమని వ్రాయబడిందో మనం ఈ సమయంలో చదవబోతున్నాం. దయచేసి గమనించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో ఏమి వ్రాయబడిందో చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20 వచ్చిన భాగం. మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు? ఎవరా సత్యవంతుడు? బైబిల్ ఉంది కానీ జ్ఞానం లేదు. బైబిల్ చదువుతున్నాం కానీ ఆలోచన చేయం. ప్రార్థనకు వెళతాం, ఎవరో తెలియదు. కానీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గమనించినట్టయితే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరొచ్చి? దేవుని కుమారుడు వచ్చి. అంటే ఇక్కడ ఎంతమంది కనబడుతున్నారు? సత్యవంతుడు కనబడుతున్నారు. సత్యవంతుడి కుమారుడు అయినటువంటి క్రీస్తు వారు కనబడుతున్నారు. కానీ ఇక్కడ గ్రంథానికి లోకానికి ఏం తెలియదు. గ్రంథం అయితే బోధిస్తా ఉంది. మనము అనగా ప్రార్థనకు వెళుతున్న ప్రతి వ్యక్తి సత్యవంతుడైన వారిని ఎరగవలనని. ఎవరా సత్యవంతుడు అంటే యెహోవా దేవుడే సత్యవంతుడు. ఆయన మాటే సత్యం కనుక ఆ సత్యవంతుడైన వారిని ఎరగవలనని కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ వాస్తవికమైన క్రమంలో గ్రంథాన్ని గమనిస్తే ప్రార్థనకు వెళుతున్న వారందరూ వివేకవంతులు కారు. ప్రార్థనకు వెళుతున్న వారందరూ వివేకవంతులు కారు. ఆయన వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు. ఏమని? కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకాన్ని అనుగ్రహించాడు రాయబడింది. ఎవరు వివేకం కలిగి ఉన్నవారు అంటే సత్యవంతుడైనటువంటి యెహోవా దేవుణ్ణి తండ్రిగా ఎరిగిన వారు, సత్యవంతుడైనటువంటి యెహోవా దేవుడిని దేవుడిగా ఎరిగిన వారు మాత్రమే వివేకవంతులనే విషయాన్ని కంత మనకు బోధిస్తుంది. అంటే నిజంగా యెహోవా దేవుణ్ణి నువ్వు దేవుడిగా నమ్మలేకపోతే, అనుసరించలేకపోతే, నువ్వు అలాగా అవలంబించలేకపోతే నువ్వు వివేకివి కాదు అనే విషయాన్ని స్పష్టంగా బోధిస్తుంది. స్పష్టంగా మరోసారి చదివితే మనము సత్యవంతుడైన వారిని ఎరగవలని. ఎవరు సత్యవంతుడు? యెహోవా దేవుడే. యెహోవా దేవుడైన సత్యవంతుడైన వారిని ఎరగవలని కుమారుడు వచ్చి మనకేం చేశాడంట? వివేకాన్ని కలగజేశాడన్నాడు. మరి వివేకవంతులకి ఏం తెలియాలా? తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, ఆదరణకర్త ఎవరో తెలిసాలని పరిస్థితుంది. 3:1 అనుకునే జ్ఞానం ఏడదే? దెయ్యాల జ్ఞానం, దేవుని జ్ఞానమా? దెయ్యాల జ్ఞానం. ప్రార్థనకి వెళుతున్నా సరే ఏం జ్ఞానం ఉంది? దెయ్యాల జ్ఞానం ఏమి వెంబడిస్తామని ప్రపంచాన్ని. దేవుని జ్ఞానం కాదు అది. దేవునికి విశిష్టమైన జ్ఞానం ఏమని బోధిస్తా ఉందంటే మనకు సత్యవంతుడైన దేవుడు ఉన్నారు. ఆ దేవుడు పంపినటువంటి కుమారుడే ఈ లోకంలో మనం ఉన్నటువంటి యేసు ప్రభువు అనే విషయాన్ని కన్నా మనం బోధిస్తూ ఉంటే అసలు ఆ సత్యవంతుడైనటువంటి యెహోవా దేవుడు ఏనాడో మరి కాలగర్భంలో కనిపించేసి యేసుక్రీస్తుని ఎత్తేసుకుని ఊరేగుతున్నటువంటి దుష్టత్వ కేసుపైన మనం చూస్తున్నాం ప్రపంచంలో. దుర్మార్గం. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు లేఖనాల్లో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలని, సత్యవంతుడైన వారిని ఎరగవలని కుమారుడు వచ్చి. ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి మన వివేకాన్ని అనుగ్రహించాడని చెప్పిన ఇంకేయాడ వివేకం? బైబిల్ అయితే అందరికి కావాలా? ఎందుకు? షో చేయడానికి, ఎగ్జిబిషన్ కావాలి కాబట్టి కదా. ప్రార్థనకైతే వెళ్తున్నాం కానీ బైబిల్లో ఉన్నటువంటి వాక్యంలో ఉన్నటువంటి సత్యమేంటో సారమేంటో తెలియనటువంటి క్రైస్తవ్యం ఊరేగంత ఉంది, ఉపయోగం లేదు. కాబట్టి అట్లాంటి వాళ్ళ దేవుడికి సంబంధం లేదుగా, దేవుడు కోరుకోలేదుగా, దేవుడు చెప్పలేదు కదా. దేవుడు చెప్పింది ఎవరంటే నా మాట గురించి, నా వాక్యమైనటువంటి దాని గురించి ఆలోచన చేసే వారికి నేను అర్థమవుతాను. వాక్యాల గురించి ఆలోచన చేయలేకపోతే నేను ఎవరున్నావో అర్థం కాదు. కాబట్టి ఎంతసేపటికి చేసుకుపోతూనే ప్రజలు అన్నిటికీ కూడా ఊరేగుతున్నారు. మీరు దేవుని పిల్లలు ఆలోచన చేయండి. కాబట్టి యేసుక్రీస్తుని ఇవాళ మనం అనుకుంటున్నామనంటే, చెప్పుకుంటున్నామంటే, చదువుతున్నామంటే ఆయన వెనక ఎవరున్నారంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఉన్నారు. దేవుడు పంపితేనే ఆయన కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఇష్టపడాలి కాబట్టి అవసరం మాట్లాడబడింది. తండ్రి చేయుటకు నీవు నాకు అప్పించిన పనిని అని అన్నాడు. నీ చిత్తమే తప్ప నా ఇష్టాన్ని నెరవేర్చడానికి రాలేదన్నాడు. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు అంటే ఆయన రాక వెనక, ఆయన పుట్టుకు వెనక ఒక మహనీయ
మహనీయుడైనటువంటి సత్యవంతుడైన దేవుడు ఉన్నారు. ఆయనతో లోకానికి వాళ్ళ పని లేనట్టుంది. ఎస్పెషల్లీ క్రైస్తవులకు పని లేనట్టుంది. ఎంత దౌర్భాగ్యమైన సంగతి ఆలోచన చేయండి దేవుని పిల్లలు. కాబట్టి సత్యాన్ని అవివేదం చెబుతున్నాడు కానీ అమ్మేస్తాడు. కాబట్టి సత్యాన్ని నమ్మని చెబుతున్నారు, నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి ఆ సత్యవంతుడైనటువంటి వాడు ఎరగటం కోసం కుమారుడు వచ్చి వాక్యంలో అయ్యా ఆయన మీ దేవుడు, ఆయన మీ దేవుడు, ఆయన మీకు దేవుడు, నాకు దేవుడు, మీకు తండ్రి, నాకు తండ్రి అని చెప్పి పాఠాలు నేర్పుతా ఉంటే అసలు ఆయన్ని తండ్రిని తీసేసి ఈయనే తండ్రిని చేసి ఈయనే దేవుడు చేసి ఇంకేం చేస్తారు అనబడి ఉపయోగం ఉందా? లేదు కదా. కాబట్టి లేఖనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని సత్యాన్ని గమనించకుండా నువ్వు ఎంత దూరం వెళ్ళి ప్రార్థన చేసేంత ఉపయోగం ఉంది? అది అంత అజ్ఞానం అవివేకమే కదా, అంత పిచ్చితనమే కదా, ఇంకేం లేదు కదా. మూర్ఖత్వంతో కూడిన భక్తి తప్ప ఇంకేముందా? కాబట్టి పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి సారాంశాన్ని సత్యాన్ని నువ్వు గ్రహించకుండా గమనించకుండా దాన్ని అర్థం చేసుకోకుండా వ్యర్థకాలం చేస్తే ఏమవుతుంది? అర్థం లేని పదమే వ్యర్థం అవుతూ ఉన్నప్పుడు అర్థం లేని భక్తి ఏమవుతుంది? వ్యర్థమే కదా. అర్థం లేని పదమే వ్యర్థమైతే మరి అర్థం లేని భక్తి, భావాజాలాలు, విశ్వాసాలు, విధేయతలు బాధ్యతలు అవసరమా? వ్యర్థమే కదా. కాబట్టి వ్యర్థమైన దాన్ని చేయకూడదని కదా దేవుడు లేఖనాల ద్వారా నేను ఏమై ఉన్నానో, నా మాట ఏంటో, నా ఉద్దేశం ఏంటంటే, నా ఉనికి ఏంటన్న విషయాన్ని దేవుడు లేఖనాల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటే అలాంటి దేవుడినే కనుమరుగు చేసి ఇక అన్నీ యేసుక్రీస్తునే చేసుకుని అడవుడు చేసే క్రైస్తవం ఎంతుంటే ఉపయోగం ఉండే. కాబట్టి ప్రియదేవుని పిల్లలు అవసరం ఏంటంటే అపవాది అన్నవాడు ఫస్ట్ నుంచి కూడా వాడు సత్యమంది నిలిచేవాడు కాదు. సాధారణ సత్యమంది నిలబడు. కాబట్టి దాన్ని యేసుక్రీస్తు మాట్లాడతాడు యోహోవార్త 8:44 వచ్చినవాడు. అపవాది మొదటి నుండి అర్హత కూడా ఏంటి వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు అన్నాడు. నిజంగా అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరంటే ఎవరైతే సత్యవాక్యమైన దాని మీద నిలబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. చదువుకున్నాం. దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఎవరంటే ఎవరైతే సత్యవాక్యాన్ని అనుసరించి నడవరో వారంతా అపవాది పిల్లలే. సత్యవాక్యాన్ని అనుసరించి నడిచేవారు మాత్రమే దేవుని పిల్లలు అనే విషయం కదా మనకు బోధిస్తుంది. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడికి సత్యం అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఇవాళ క్రైస్తవులని చెప్పుకుంటూ బైబిల్ గ్రంథాన్ని సేద పట్టుకుని నువ్వు ప్రార్థన వెళ్ళేంత మాత్రాన వాక్యం ఎరగకుండా, వాక్యం తెలుసుకోకుండా, ఆ వాక్యం ఎవరో అనుభవం నీకు తెలియకుండా నువ్వేం చేసి వచ్చినా వ్యర్థమైన భక్తి తప్ప దేవుడు కోరుకున్న భక్తి కాదు, దేవునికి మహిమకరమైన భక్తి కాదు అనే భావాన్ని నువ్వు నేర్చుకోలేకపోతే దేవుడు దానికి ఉత్తరవాదం కాదు. ప్రియా సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ అంటాడు. కాబట్టి వాడు సత్యవంతుడు ఇచ్చిన వాడు కాదు అని చెప్పుకొచ్చాడు. కాబట్టి లోకం చేసేటువంటి లోకంలో క్రైస్తవులతో వారు చేసేటువంటి టిట్పరిటాంటి గేమ్ ఏంటంటే మాటలతో బ్రతికేస్తారు. వారి జీవితాలకి వాక్యపరమైనటువంటి ఆధారాలు ఎక్కడ కనపడవు. వారు జీవించే క్రైస్తవ జీవితానికి పునాదులు లేవు. పునాదులు ఏం కావాలా? లోకంలో ఒక క్రైస్తవునికి పునాది ఏంటి అంటే దేవుని వాక్యమే, దేవుని మాటే కదా. ఈ ప్రపంచానికి పునాది ఏంటి? ప్రపంచానికి పునాది దేని మీద వేశాడు? మహత్తుగైన మాట చేతే కదా పునాది వేసింది. మహత్తుగైన మాట చేతే అనే విషయాన్ని కన్నా మనకు బోధిస్తూ ఉంటే మరి ప్రపంచానికి పునాది మాట అయినప్పుడు క్రైస్తవునికి పునాది ఏంటి? మాట కదా, దేవుని మాట కదా, దేవుని వాక్యం కదా. మరి ఆ వాక్యం అనే పునాదులు వేసుకుంటా మాయ మాటల మీద, గారడే మాటల మీద, ఎక్కడో చెప్పేటువంటి కచ్చడ మాటల వల్ల నీవు నీ భక్తి జీవితాన్ని కొనసాగించేటువంటి అథారిటీ నీకు ఉందానంటే ఏమాత్రం కూడా లేదనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ ఇవాళ మనకు లోకంలో మాటలు అర్థమైనట్టుగా వాక్యం అర్థం కాదు. కాబట్టి మీ దేవుడి పిల్లలు మీరు గ్రంథాన్ని గమనించినట్లయితే లోకంలో నివసించే క్రైస్తవులు పడుతున్న వారు మాటలతో జీవితాన్ని వెళ్ళేస్తున్నారు. దయచేసి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం భాగం మీరు చూడగలిగితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం భాగం మీరు చూడగలిగితే చిన్న పిల్లలారా అన్నాడు. చూడండి, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాదు అన్నాడు. అంటే ఇవాళ క్రైస్తవ్యం అంతా 100% ఎట్లా అంటే మాటలతోటే వెళ్ళేస్తుంది. ఏదో పైకి చెప్పుకుందామండి మేము భూముట్టి కానించి క్రైస్తవమే అన్నంత మాత్రం అయ్యేది కాదు. అది క్రైస్తవ్యానికి పునాది, జీవితానికి పునాది అంటే దేవుని వాక్యమైన సత్యమనే విషయాన్ని మర్చిపోయి క్రైస్తవులు అనేటువంటి మాటతో పెదాల మీద ఒల్లిస్తే అయ్యేది కాదనే విషయాన్ని మర్చిపోతారు ప్రజలు. లోకాన్ని మెప్పించవచ్చు కానీ సర్వ సృష్టికర్త అయిన సత్యవంతుడైనటువంటి దేవుడిని మెప్పించడం అనేది ఈ లోకానికి అసాధ్యమైన పని దేవుని పిల్లలారా. కాబట్టి ఒక క్రైస్తవునిగా నీ జీవితంలో
మాటలు కాదు పని, నాలుగుతో పని కాదు పని దేవుని పిల్లలారా. కాబట్టి ఏం చేశాడు? అందుకోసం కింద అన్నాడు, చిన్నపిల్లారా మాటతోనూ నాలుకతోనూ కాక, అవి కాదు, అవి దేవునికి సంబంధమైనవి కావు, అవి సాధారణ సంబంధమైనవే, నిజంగా దైవ సంబంధమైన ప్రామాణికతను జ్ఞాపకం చేసి కిందకు జరగన్నాడు. సత్యముతోనూ క్రియతోనూ దేవుడిని ప్రేమించుమన్నాడు. సత్యము అంటే మాట ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాట, దేవుని ఉద్దేశం అని. కాబట్టి దేవుడిని ప్రేమించాలంటే మాటలు చెబితే అవ్వదు. కానీ వాళ్ళ క్రైస్తవ లోకం మాత్రం మాటలు చెప్పుకొని కోటలు దాటేస్తుంది. కోటలు దాటొచ్చేమో కానీ నిత్య అగ్నిగుండం అనే దాన్ని దాటలేమన్న విషయాన్ని మర్చిపోకండి. క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే ఇవాళ కోటలు దాటమో మేడలు దాటమో కాదు కావాల్సింది, అగ్నిగుండం అనే దాన్ని దాటాలి అంటే నీ మాయ మాటలు, నీ గారడే మాటలు, నీ గొప్ప మాటలు ఇంకా కావాల్సింది. కాబట్టి దేవుని వాక్యం అనే దాన్ని విడిచిపెడితే లోకంలో ఏ క్రైస్తవునికి కూడా పునాదులు లేవు అన్న విషయాన్ని కూడా మనకు బోధిస్తుంది. కాబట్టి ఇక్కడ అంటాడు, చిన్నపిల్లారా మాటలు చెప్పొద్దు, పెట్టుబడి లేని మాటలు చెప్పొద్దు, ఊరక చెప్పే మాటలు చెప్పొద్దు. పిల్లలారా మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ నువ్వు ప్రేమించాలి దేవుడు. అనగా వాక్య ప్రకారంగా నీ కార్యకలాపాలు ఉండాలి తప్ప మాటలు చెప్పుకొని రోజులు, కాలాలు, సంవత్సరాలని పొడిగించుకోవడం వల్ల నష్టపోతేది ఒక క్రైస్తవ జీవితమే కానీ మరొకటి కాదు. కాబట్టి మోసపోవద్దు. చిన్నపిల్లలారా నాలుగుతో క్రియతో అలాంటి ఒట్టి పోసుకోలు మాటలు చెప్పొద్దు. ఏం చెబుతాడంటే సత్యము అంటే దేవుని మాట ప్రకారంగా, దేవుని వాక్య ప్రకారంగా మీ జీవితాన్ని సరిచేసుకోండి, కట్టుకోండి అని చెప్పి భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మత స్వత్వం కూడా మాట్లాడాడు 7:27 భాగంలో, మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న తన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఈ మాటలు అన్నాడు. ఏ మాటలు? ఎవరి మాటలయ్యి? దేవుని మాటలే. కాబట్టి కదా దేవసూత్రం మాట్లాడాడు, మీరు వినుసున్న మాట నా మాట కాదు, ఇట్స్ నాట్ మై ఓన్ కాదు, ఎవరిని? నన్ను పంపిన తండ్రిని అని చెప్పుకొచ్చారు ఆయన. కాబట్టి సత్యము అంటే దేవుని మాట కనుక దేవుని మాట ప్రకారంగా నువ్వు జీవిస్తా ఉంటే నీ క్రైస్తవ జీవితం అనేది ఆడడం తెలుసు అంటే బండ మీద ఇల్లు కట్టుకున్నట్టే బుద్ధిమంతుడికి పోలి ఉన్నది అన్నాడు. గ్రంథం అయితే ఉంది, కానీ గ్రంథంలో ఉన్న వాక్య ప్రకారంగా భక్తి ఉందా? లేదు. విశ్వాసం ఉందా? లేదు. ఇంకా దేనికి మరి సారం? ఆధారమైనటువంటి భక్తి. నిరాధారమైన భక్తి దేనికి ఉపయోగము? చెప్పుకోవడానికి ఉపయోగం, లోకాన్ని మెప్పించడానికి ఉపయోగం తప్ప సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి మహిమకరమైన భక్తి కానే కాదన్నది గ్రంథం బోధించే వాస్తవాలు ఆ జ్ఞాన ప్రపంచానికి లేదు వాటికి నేటికి కూడా. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే చిన్నపిల్లలారా మాటలు చెప్పొద్దు, పెట్టుబడి లేని నాలుగుతో వచ్చే మాటలు చెప్పొద్దు. వీళ్ళ ఖచ్చితంగా కావాలనుకుంటే సత్యము అని నా మాట ఉంది, నా మాట ప్రకారంగా మీ కార్యకలాపాలు ఉన్నప్పుడు మాత్రమే, జరిగించినప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉందనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. ఆలోచించాలి, దాన్ని గమనించాలి, దాన్ని గుర్తెరగాల. ఆ వాక్య ప్రకారం నడవడానికి మనం ఏం చేయాలంటే కార్యరూపం దాచాలి తప్ప మాటలు చెప్తే పని అవ్వడం. మాటలు చెబితే ఇవాళ పెట్టుబడి లేని మాటలు లోకంలో చెప్పచ్చు, కానీ లోకాన్ని మెప్పించవచ్చు, కానీ దేవుడిని మెప్పించడం అనే మాట మాత్రం అసాధ్యమైన పని. దేవుడిని మెప్పించాలంటే వాక్య ప్రకారంగా నీవు జీవితాన్ని అనుసరిస్తున్నప్పుడు, దాని ప్రకారంగా కట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు తప్ప వట్టి మాటలతో కట్టుకునే పరిస్థితులు ఏవి లేవన్న విషయాన్ని కూడా ఆ కింద మనకు బోధిస్తుంది. కాబట్టి ఇవాళ వీటన్నిటిని బట్టి చూస్తే ఏమవుతుందంటే ప్రజలు ప్రార్థనకు వెళుతున్నారు కానీ వాళ్ళు సత్యహీనులు అన్నాడు. ఏమండి? చెడిపోయిన మనస్సు కలిగిన వారై ఉండి సత్యహీనులు అన్నాడు. సత్యహీనులు అంటే దేవుని వాక్యమనే దాని మీద వారి భక్తి భావజాలాలు లేవు. కనబడే భక్తి మాయ మాట చేత కట్టబడింది, దేవుని వాక్యమనేటువంటి దాని మీద కట్టబడలేదు అనే విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు తిమోతితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో చదవబోతా ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 5వ భాగాన్ని, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై అన్నాడు. ఇంకేముంది? సత్యహీనులు ఏంటి? వారి జీవితాల్లో దేవుని వాక్యానికి కానీ, దేవుని మాటకు కానీ, దేవుని వాక్కు కానీ అక్కడ ప్రయారిటీ అన్నదే లేదు. కాబట్టి వారు సత్యహీనులై ఉండి అని అన్నాడు.
సత్యహీనులై ఉంటే ఏముంది ఇంకా లేనిపోని దుర్మార్గం అంతా లేనిపోని దుష్టత్వం అక్కడే ఉంది. అది సత్యం అనేది ఉంటే కాబట్టి దేవునికి దేవుని దగ్గర ఏం చేసే చోటు దుష్టత్వానికి కానీ చెడుతనానికి కానీ చోటు లేదని మార్చాన్ని మనం చదువుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఎవరి దగ్గర అయితే సత్యం అనేది లేదో వాళ్ళ దగ్గర ఏముంటుంది? దుష్టత్వము, దుర్మార్గము, చెడుతనం తప్ప ఇంకేమైనా ఉంటుందా? లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు, జనులు వాక్యాన్ని విడిచిపెట్టరు కనుక వారు సత్యహీనులు అని అన్నాడు. అంటే దేవుని మాట వారి జీవితంలో లేదు, దేవుని వాక్య ప్రకారం వారి భక్తి లేదు. కాబట్టి వారు సత్యహీనులై ఉండి దైవభక్తి కలవాలని వారు అనుకుంటున్నారు తప్ప దానివల్ల వారికి వచ్చేటువంటి ఉపయోగం ఏమీ లేదన్నది గ్రంథం అని చెప్పేటువంటి వాస్తవాలు. కాబట్టి ఇవాళ ప్రజల యొక్క మనసులో సత్యానికి అవకాశం ఉందా? సత్యానికి అవకాశం ఉందా? న్యాయం ఏడుందయ్యా అంటే ఏడుందంటారు. ఎవరైనా అయ్యా న్యాయం ఏడుందయ్యా అంటే నడిట్లో ఉందంటారు. న్యాయం ఏడుంది? భూమి మీద అయితే లేదయ్యా, నడేట్లో ఉందంటారు చెప్పాలి. కానీ వాస్తవికమైన గ్రంథంలో మన గ్రంథాన్ని గమనిస్తే ప్రార్థనకు పెడుతున్నటువంటి క్రైస్తవుల జీవితాల్లో కానీ క్రైస్తవుల మనసులో కానీ దేనికి చోట్లేదయ్యా అంటే సత్యానికి, దేవుని మాటకు అన్నది ప్రయారిటీ లేదు. సత్యములకు చెవించే పరిస్థితుల్లో క్రైస్తవులు లేరు. ఎందుకనంటే సత్యాన్ని వినాలంటే గుర్తుపట్టినంత కష్టం. అదే అబద్ధాన్ని నమ్మాలన్నా, మోసాన్ని నమ్మాలన్నా, అబద్ధం మాట్లాడాలన్నా, మోసం చేయాలన్నా చాలా వెన్నత పెట్టిన విద్య మానవ జాతి మొదలు. ఒకసారి దాన్ని పౌలు జ్ఞాపకం చేశారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఇంటికి రాయబడింది. తిమోతి రాసినటువంటి రెండో పత్రిక, క్షమించండి, రెండో పత్రిక, తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయంలో, తిమోతి రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయము 4వ వచన భాగాన్ని 3వ వచనంలో ఎందుకనగా 3-4 వచనాలు, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని అని అన్నాడు. ఇంతమంది బోధలకి కారణం ఏంటంటే ఒక మానవుడు చేసే పనిని తప్పు అని ఎక్కడ కూడా సంబోధన చేయకూడదు. నువ్వు చేసే పని పాపం అని ఎక్కడ చెప్పకూడదు. అంటే ఒకవేళ చెప్పావనుకోండి రేపు వారం మనకి ఇక్కడ కనపడం. అంటే జనాలని నొప్పించని బోధ కావాలి, జనాలను మెప్పించే బోధ కావాలి. ప్రపంచానికి జనాలను మెప్పించే బోధ ఏమండి, జనాలను నొప్పించని బోధ ఏడుంటుందంటే లోకంలో ఏడని ఉండొచ్చు. కానీ దేవుడు కోరుకున్న ప్రదేశంలో మాత్రం దేవుణ్ణి మెప్పించే బోధ, మనుషులను నొప్పించే బోధే ఉంటుంది. కానీ ప్రజలకు అది అవసరం లేదు. కాబట్టి తమ కొరకు బోధకులను తమ కొరకు పోగు చేసుకుని జనులు సత్యమునకు చెవినీయక అన్నాడు. చూడండి కిందకు వచ్చారు 4లో, సత్యమునకు చెవినీయక అన్నాడు. ఏమండి, సత్యానికి చెవులంటే అర్థం ఏంటి? సత్యమనే మాట నువ్వు అనుకునే ఆశామాష మాట లేదా అసాధారణమైన మాట కాదు. సత్యము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని మాటే సత్యం. అంటే దేవుని మాటను కూడా నమ్మలేనప్పుడు దుర్బలమైన పరిస్థితుల్లో ఒక క్రైస్తవులు ఉన్నారంటే వారి జీవితాన్ని బాగు చేయడం ఇంకా ఎవడతనం కాదు. కాబట్టి జనుడు సత్యమునకు చెవినీయక కల్పనాకరమైన మృత్యు కాలం వచ్చును అని మొదటి శతాబ్దంలోనే అపోస్తుడైన పౌలు తిమోతికి పత్రిక రాశాడు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే ఇవాళ ఎంతకంటే కూడా దరిద్రమైన పరిస్థితుల్లో ఉంది దేవుని పిల్లలారా. కాబట్టి గ్రంథాన్ని గ్రంథంగా చెప్పకూడదు, వాక్యాన్ని వాక్యంగా చెప్పకూడదు. ఎంతసేపటికి జనాలకి వెన్నబూసే మాటలు చెబుతూ ఉంటాయి. కానీ జనాలకి ఏ ఆనందం, వెన్నబూసే మాటలు కావాలి తప్ప జనాలని హెచ్చరికతో కూడిన ప్రసంగాలు చేస్తే చాలా నొచ్చుకుంటారు. నువ్వు నొచ్చుకుంటావో నువ్వేమైందో మాకు అనవసరం. కాబట్టి లేఖనాస్త్రంగా మాట్లాడగలిగితే అది బోధ అవుతుంది తప్ప మనుషులు మెప్పించే బోధ కాదు, అది దెయ్యాల బోధ అవుతుంది. దేవుని పిల్లలా ఆలోచించారు. కాబట్టి జనుల యొక్క ఆలోచన అంటే సత్యానికి చెవి ఇవ్వట్లేదు అంటే అర్థం ఏంటి? అసత్యాన్ని వినడానికి, అసత్యాన్ని చేయడానికి, అసత్య ప్రకారంగా వారి జీవితాన్ని నడవడానికి మాత్రమే వారు పరుగులు పెడుతున్నారు తప్ప సత్యవాక్య ప్రకారంగా ఒక క్రైస్తవుడుగా నేను నా జీవితాన్ని బాగు చేసుకోవాలని, శుద్ధి చేసుకోవాలని, అలాంటి దేవుని వాక్య ప్రకారం నేను పరలోకం చేయాలన్నటువంటి తపన తాపత్రయం ప్రార్థన పెడుతున్న క్రైస్తవులకు లేదన్నది వాస్తవానికి నిజం. దేవుని పిల్లల దాన్ని మనం ఏం చేయలేము వాస్తవానికి. కాబట్టి ప్రజలు ఇవాళ సత్యమును సంతోషపడుతున్నారా? ఇగో నేను వాక్య ప్రకారం జీవిస్తున్నాను అనే సంతోషం నాకుంది.
కానీ ప్రార్థన పెడితే ప్రతి వారు కూడా సత్యంలో సంతోషపడుతున్నారంటే లేదు. జనులు దుర్నీతి ఎందుకు సంతోషపడుతున్నారంట. దుర్నీతి ఎవరిది? నీతి దేవుడిది, దుర్నీతి సాతానుడు. సత్యం దేవుడిది అయితే అసత్యం సాతానుడు. కాబట్టి వాళ్ళు ప్రజలందరూ కూడా ప్రార్థన పెడుతున్న భక్తులాగే కనబడుతున్నారు, కానీ ఆ బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా భక్తి లేదు. అంటే అది దేవుడు కోరిన భక్తి కాదు, అది దేవుడిని మెప్పించే భక్తి కాదు, అది లోకాన్ని మెప్పించేది, వాళ్ళగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వ్యక్తిగతమైన తృప్తి పొందే భక్తి తప్ప దేవుడిని మెప్పించే భక్తి కాదన్నది గ్రంథం ప్రకారంగా వాస్తవం. కానీ వాళ్ళ వాస్తవాలు వీళ్ళు ఎవరు వస్తున్నారు? కాబట్టి దాన్ని పౌలు మాట్లాడాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ భాగంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ భాగంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ భాగంలో, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించుకుంటున్నాడు. సత్యమందు సంతోషించే వారు ఉన్నారా? ఉంటారా అంటే చాలా తక్కువ మంది. ఏమండి, వాక్యాన్ని వింటున్నప్పుడు ఏదైనా బాధాకరమైన సంగతి వస్తే ఏమండి అది నా గురించే అనుకుంటున్నాం, అది నీ గురించి ఎందుకు వచ్చింది అక్కడికి అంటే, ఒకవేళ నీ జీవితాల్లో కానీ నా జీవితాల్లో కానీ ఎవరి జీవితాల్లో కానీ సత్యవాక్యం హెచ్చరించిందంటే అర్థం ఏంటంటే నువ్వు లోపాన్ని సరిచేసుకుంటావన్న ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు తప్ప నీ మీద ద్వేషం ఉండో, నా మీద ద్వేషం ఉండో, మన మీద పగుండో, ప్రతీకారం ఉండో కాదనే బాబాని మనం గమనించాలి. కానీ ఆ సత్యం నిలబడిన వారు ఎవరు ఉంటారంటే ఈ వారు అన్నీ టార్గెట్ చేసినట్టారు. ఇది టార్గెట్ చేయడానికి ఏమన్నా ఆస్తి కూడా మనకేమన్నా నాదయం, ఇది ఎవరిది? ఇది సత్యవాక్యాన్ని మనం వింటున్నామంటే అది దేవుని మాట, దేవుని వాక్కుగా, దేవుని మాటగా, దేవుని వాక్యంగా మనము అది ఆలోచన చేయాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వాక్యంతో అని మనం ఆలోచన చేయం. చాలా మంది ఆవేశపడుతూ ఉంటారు దైవ వాక్యాన్ని వింటున్నప్పుడే, ఆయన నా గురించి చదువుతాడు, ఇది నీ గురించి చెప్పాల్సిన మాకేముంది. వాక్యంలో సత్యాన్ని మనం మన జీవితాలకు మేలుకరంగా, ఉపయోగకరంగా మనం నష్టపోకుండా ఉండడానికి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటారు ఆయా సందర్భాల్లో. కానీ దాన్ని ఒకవేళ అలా కాకపోతే మనసును మెప్పించే బోధ అవుతుంది, మనసును సంతోషపెట్టే బోధ అవుతుంది కాకూడదు. కాబట్టి మా బోధ మనసును సంతోషపెట్టే బోధ కాదు అనే మాట కూడా పౌలు బోధించాడు. ఎక్కడ కూడా నిజంగా అపోస్తులు జీవించిన జీవిత కాలంలో మనుషులు సంతోషపెట్టే బోధ చేస్తుంటే వారు ఎన్నో సంపాదించేవాళ్ళు. ఇవాళగా నిజంగా మనసులు సంతోషపెట్టే బోధలే అపోస్తులు చేస్తుంటే వాళ్ళు 4 దిక్కుల సంపాదనంతా, ఆస్తులంతా వాళ్ళే పోగేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కానటువంటి బోధ చేశారు. వాళ్ళు మొక్కమాటలు బోధ చేశారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకి ఏం చెప్పబడిందంటే ఎవరో 12 మంది అపోస్తులు ఎవరు కూడా సహజ మరణం పొందిన వారు ఎవరు లేరు. అందరూ చంపేశారు. అందరూ ఏకమయ్యేళ్ళు దేవుని వాక్యాన్ని ముఖ్యుడిగా మాట్లాడుతున్నారంటే అంటే యథార్థవాద లోకానికి విరోధి కదా. నిజాలు మాట్లాడితే నిప్పులాంటి కదా, కాల్చేస్తే కనుక అది అందరికి నచ్చదు. ఆ సందర్భాలను బట్టి అపోస్తులు 12 మంది అసాక్షులుగా తెలిపారు తప్ప సహజ మరణ వ్యక్తి కాడ వేరే మరణం పొందిన వాళ్ళు ఎవరు లేరు. వారందరినీ చంపితేనే చచ్చిపోయారు తప్ప ఎందుకు చెప్పేశారు? వాళ్ళు మాట్లాడుతున్న మాటలు యథార్థమైనవి కనుక, అది దేవుని మాటలో స్వచ్ఛలేనివి కాబట్టి, ప్రజలందరూ హృదయాల్లో పొడబడుతున్నాయి కాబట్టి వారు నొచ్చుకొని వాళ్ళు అపోస్తులు చంపారు. కాబట్టి ఇవాళ ఆబోధలు చేస్తే, ఇవాళ ఆబోధలు చేయగలిగిన ప్రపంచానికి ఇంత దుర్మార్గం, ఇంత దుష్టత్వం అనేది క్రైస్తవంలో వెల్లడవుతుంది. కాబట్టి వాక్యం అనే వీళ్ళు మనం దాన్ని గమనించాలి తప్ప మనుషులు చేసే మాయబోధలు, మనుషులు చేసే గాంధీల వల్ల మనుషులు నష్టపోతారు తప్ప అది శాశ్వత కాల నష్టం. ఒకవేళ మన ఈ లోకంలో ఫైనాన్షియల్ కానీ ఏదైనా నష్టపోతే అది ఈ లోకంలో నష్టపోతాం, కానీ ఈ లోకంలో నష్టం కాదు. నిజంగా దేవుని వాక్యం అనే సత్యాన్ని కానీ, దేవుని వాక్యాన్ని కానీ, దేవుని మాట కానీ విడిచిపెడితే ఈ లోకంలో నష్టం కాదని శాశ్వత కాల నష్టం. అది అపరిమిత కాల నష్టం. అది ఆ నష్టాన్ని తీర్చడం ఎవరి తరం కాదు. ఆ నష్టాన్ని తీర్చుకోవడానికి దేవుడు సత్యవాక్యం అనే దేవుని మాట మనం ముగించాడు. ఆ మాట ప్రకారంగా, వాక్య ప్రకారంగా ఒక క్రైస్తవుడుగా నీ జీవితాన్ని సరిదిద్దుకోకపోతే నువ్వు వెళ్ళే లోకం నరకం, అది అగ్నిగుండం, యుగాలు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడికి వెళ్ళక ముందే ఇక్కడ సరి చేసుకో. నేను సత్యవాక్యమైన దేవుని మాట ప్రకారంగా నా జీవితం ఉందా, నా భక్తి ఉందా, నేను చేసే ఆదివారం ఆరాధన వాక్య ప్రకారంగా ఉందా అనేది ఇక్కడ నువ్వు సరి చేసుకోలేకపోతే, ఇక్కడ నువ్వు సరి చూసుకోలేకపోతే, ఇక్కడ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోలేకపోతే పొందే నష్టం శాశ్వత కాలం ఉండే నష్టం అది దేవుని పిల్లడాలి. కాబట్టి ఆ కాలానికి వెళ్ళక ముందు దాన్ని పౌలు చెప్తున్నాడు తిమోతి రాసిన పత్రికలో, రాబో కాలం వరకు
మంచి పునాది తమ కొరకు వేసుకొస్తున్నాడు. ఆ పునాదులు ఇంటికి పెట్టో, సిమెంట్ పెట్టో, ఐరన్ పెట్టో కాదు, సత్యవాక్యం అనేటువంటి పునాదులు బట్టి నీవు జీవితానికి సరి చేసుకోగలిగితే రాబో కాలమందు మంచి పునాదులు ఇక్కడే వేసుకోవాలి. అది దేవుని వాక్యం అనే సత్యవాక్యం ప్రకారంగా తప్ప మాయ మాటల వల్ల, గారడే మాటల వల్ల, లోకాన్ని మెప్పించే మాటల వల్ల, లోకాన్ని నొప్పించే మాటల వల్ల కాదు మీరు దేవుని వినాలి. కాబట్టి ఇక్కడ అన్నాడు, సత్యమందు ఏం చేయాలట? సంతోషించాలా, దుర్నీతిలో కాదు. అంటే సత్యాన్ని అనుసరించే ప్రతి వ్యక్తి దుర్నీతిలోనే ఉన్నాడు. దుర్నీతిలో ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి వల్ల దేవునికి సంతోషం లేదు. ఒకవేళ నీకుంటే ఉండొచ్చు, కానీ దేవుడు సంతోషపడవు. దేవుడు సంతోషపడాలి అంటే నీ జీవితము ఖచ్చితంగా దేవుని వాక్యం అనే సత్యమందు మాత్రమే ఉండాలని లేఖనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలు కాబట్టి ఇవాళ ప్రజలు సత్యాన్ని నమ్ముతున్నారా అని అంటే నమ్మకం. సత్యం అంటే ఏమని చెప్పాను మీకు నేను? దేవుని మాట అన్నా, దేవుని వాక్ అన్నా, దేవుని వాక్యం అన్నా సత్యం. కానీ వాళ్ళ ఒరిజినల్ గా దేవుని వాక్యాన్ని నమ్మే పరిస్థితిలో ఉన్నారంటే లేదు. ఉన్నారా? లేదు. వాస్తవికమైన క్రమంలో ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని వాక్కు ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా నోవాహు ఓడను కట్టాడా? కట్టాడు. నోవాహు కట్టినటువంటి ఓడ ద్వారా 8 మంది రక్షణ పొందారని మనం గ్రంథం చదువుతూ ఉంటాం. అది ఆదికాండం 6వ అధ్యాయం సందర్భాన్ని పరిశుద్ధాత్ముడు పేతురు పత్రికలో మనకు పరిచయం చేసుకొచ్చాడు. ఓకే, నమ్ముతున్నాం. అలాగనే దేవుడు మోషేకి సెలవిచ్చిన మాట ప్రకారంగా ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాడు. ప్రత్యక్షపు గుడారం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడని మనం నమ్ముతున్నాం. మోషే కట్టాడు, మహిమపరచబడ్డాడు. నోవాహు ఓడ కట్టాడు, ఏమి రక్షించబడ్డారు. అలాగే దేవుని వాక్య ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా జ్ఞానైనటువంటి సొలొమోను ఒక దేవాలయాన్ని కట్టాడు లేదా? కట్టాడు. నోవాహు ఓడ కట్టాడు, వాస్తవం. మోషే ప్రత్యక్ష గుడారం కట్టాడు, వాస్తవం. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టాడు, వాస్తవం. అవునగా? ఇవన్నీ ఎవరి మాట? ఇవన్నీ దేవుని మాటే. దేవుని వాక్య ప్రత్యక్షమైతేనే నోవాహు ఓడ కట్టాడు. దేవుని వాక్య ప్రత్యక్షమైతేనే మోషే ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు. ఈ దేవుని వాక్య ప్రత్యక్షమైతేనే జ్ఞానేశ్వరం దేవుని దేవాలయం కట్టాడు. ఈ మూడు వాస్తవాలైనప్పుడు మరి క్రీస్తు కట్టిన దాన్ని నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా? మత్తయి సువార్త 16:18 ఏమి పడదంటే, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదునని చెప్పిన మాట సాధారణుడు కాదుగా. ఎవరు చెప్పారు? పేతురు కాదుగా, అపోస్తులు కాదుగా, లేదా ప్రవక్తలు కాదుగా. ఎవరు చెప్పారన్నమాట? స్వయాన మనము సత్యవంతుడైన వారిని ఎరగవలే పుట్టిన ఆయన, సత్యముల గురించి సాక్ష్యపడడానికి పుట్టినటువంటి ఆయన చెబుతున్నాడేమని, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయనే ప్రత్యక్షంగా వాక్యం ద్వారా సెలవిస్తే, ఆ సత్యవాక్యాన్ని నమ్మలేనటువంటి క్రైస్తవ్యం దేవుడు కోరిందా? దేవుడు కోరందా? దేవుడికి ఇష్టమైనది, దేవుడికి ఇష్టం కాదా? అది వాక్యమైనటువంటి పునాదులు కలిగి ఉందా లేదా? లేదుగా. దేవుని పిల్లలారా, ఆ సంఘము అని అన్నాడు. ఏ సంఘము? బైబుల్లో ఉన్న ఒకే ఒక సంఘము. ఆ సంఘము దేనికి స్తంభం అంట? ఆ సంఘము అంటే ప్రభు చెప్పాడు, మరి నీవు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పినటువంటి ఏ వ్యక్తి క్రీస్తే కాబట్టి ఆయన ప్రాణం పెట్టి సంఘాన్ని కొన్నాడు. అది క్రీస్తు సంఘం అని గ్రంథం ఘోషిస్తుంది. లోకం నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, ఒప్పుకోకపోయినా ఇబ్బంది లేదు. ఒప్పించే రోజు ఒక రోజు ఉన్నాయి. ప్రపంచాన్ని ఒప్పించే రోజు ఒక రోజు ఉందని మాత్రం మర్చిపోకండి. ప్రార్థన పెడతారా క్రైస్తవులు ఆలోచన చేయండి. కానీ దేవుడు మాట ప్రకారం వాగ్దానం చేశాడు. వాగ్దాన మాట ప్రకారంగా ప్రభువు తన ప్రాణం పెట్టాడు. అపోస్తల కార్యగ్రంథం 27 మనం చదువుతూ ఉంటాం. ప్రభువు తన స్వరక్తం నుంచి సంపాదించిన తన సంఘమని మాట చెప్పబడింది. రోమిలకు రాసిన పత్రిక 16:16లో పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవనే మాట గ్రంథం చెప్పబడింది. ఆ సంఘాన్ని ఇప్పుడు చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారమునై ఉన్నదనే మాటని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. కానీ వాళ్ళు నమ్మం. ప్రార్థన పెడతారు ప్రజలు మాత్రం ఆ సంఘాన్ని నమ్మరు, ఆ సంఘాన్ని విశ్వసించరు, ఆ సంఘంలో చేరకపోతే నష్టపోయేది. నోవాహు ఓడలో చేరకపోతే నష్టపోయింది ఎవరు? నోవాహు ఓడలో చేరకపోతే
నష్టపోయింది, నోవాహు నష్టపోయిందా? అనేకులు నష్టపోయారా? ఎవరైతే నోవాహు మాట నమ్మలేదో, నోవాహు కట్టినటువంటి ఓడలో ప్రవేశం చేయలేదో వాడే నాశనం అయిపోయారు ప్రపంచంలో. నిజంగా బైబిల్ వాక్య ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా గ్రంథంలో చెప్పబడినటువంటి సంఘం కొత్త నిబంధనలో ఒకే ఒక సంఘం. ఆ సంఘాన్ని నమ్మితే నోవాహులా రక్షించబడతావు. నమ్మలేకపోతే నీ కుటుంబాన్ని నువ్వే నాశనం చేసుకుంటావు తప్ప దేవుడు దానికి ఉత్తరం కాదనే విషయాన్ని కూడా మీరు మర్చిపోకండి. దాన్ని తిమోతి పత్రిక రాసినట్లు ఒకసారి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం భాగంలో, అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరంలో అనగా జీవముగా దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపబడునో అది నీకు తెలియబడనని నీ సంగతి భావించున్నాను. అనుకోండి, ఆ సంఘము అనగా అర్థం ఏంటంటే దేవుని మనస్సులో ఉన్న, దేవుని చిత్తములో ఉన్న, దేవుని ఉద్దేశంలో ఉన్న, సత్యవాక్యములో ఉన్న ఆ క్రీస్తు సంఘము సత్యమునకు అనగా దేవుని మాటకి, దేవుని వాక్యానికి స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారమై ఉన్న సంఘాన్ని నమ్మలేకపోతే, ఆధారమైనటువంటి సంఘాలను నమ్మితే నీ బతుకేంటి? నీ జీవితం ఏంటి? అగ్నిగుండం కాదా? నిత్య అగ్నిగుండం కాదా? ఆలోచన చేయండి. ఆధారం లేని దాన్ని నమ్ముతున్నావు నువ్వు. బైబిల్లో ఆధారంతో కూడినటువంటి ప్రత్యక్ష వాక్యాలను నమ్మలేకపోతే ఇక నిన్ను నీవుగా నరకానికి పాత్రగా చేసుకుంటావు తప్ప నిత్య జీవానికి వెళ్ళే ఛానల్లో నువ్వు లేవనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఆలోచన చేయాలి. గ్రంథ ప్రకారంగా గ్రంథాలు ఉన్నది మోయటానికి గ్రంథ సంఖ్యలో బ్యాగులో పెట్టుకుని ఆ గ్రంథములో ఉన్న వాక్యం ఏమై ఉంది, నేను ఏమై ఉండాలి, నేను ఏ విధంగా నడవాలన్న భావాన్ని సరి చూసుకోవడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు తప్ప ఖాళీ సమయంలో చదవడానికి లేదా ఆదివారం బ్యాగులో పెట్టుకుని మోయటానికి గ్రంథాన్ని ఇచ్చింది బిళ్ళబండ్రోతుల్లాగా. దానిలో ఏముంది, నేనేం చేయాలి, వాట్ వీ డూ, నేనేం చేయాలన్న భావన ఆ వాక్యాన్ని చదివేటప్పుడు రావాలి క్రైస్తులకి. కానీ వచ్చే చేయాలని అక్కడ కనపడలేదు. కానీ ఆధారంతో కూడిన సంఘాన్ని కూడా నువ్వు నమ్మలేదంటే, ఆధారమే నమ్ముతున్నావంటే నిన్ను నీవుగా నరకానికి ఎంచుకుంటావే తప్ప నరకం నుంచి తప్పించబడాలని ఆలోచన ఏమాత్రం నిజంగా అలాంటి కాన్సెప్ట్ నీకుంటే వాక్యానికి ఆధారమై ఉన్న సంఘాన్ని నువ్వు ఎంచుకుంటావు, ఆ సంఘం నువ్వు ఆరాధన చేస్తావు. కానీ చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాట కూడా విడిచిపెట్టి ఎంత ధైర్యంగా వెళ్ళి నువ్వు ఆరాధన చేస్తున్నావు బయట సంఘాల్లో. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే భయం ఉందనా? దేవుని మాట మీద భయం ఉందని అర్థం అంటే కాదు కదా. అంటే దేవుడు అంటే, దేవుని మాట అంటే, దేవుని వాక్యం అంటే లక్ష్యం లేని ఏ క్రైస్తవ జీవితం దేవుడికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ సంఘం సత్యములకు స్తంభములు ఆధారమై ఉందన్నాడు. మరి భయంకరమైన సంఘాలకు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా? కేవలం బోర్డుల మీద తప్ప బైబిల్లో ఆధారాలు ఉన్నాయా? బైబిల్లో ఆధారాలు లేవు. బయట బోర్డుల మీద ఉండొచ్చు ఆధారాలు, కానీ బైబిల్లో మాత్రం ఆధారాలు లేనటువంటి సంఘాలు ఎన్నో ఉండొచ్చు. కానీ ఆ సంఘం దేవుడి మనసుది కాదుగా, అది క్రీస్తువుకు కడతానది కాదుగా. కాబట్టి అనేకమైన సంఘాలను ప్రజలు ఎంచుకుంటూ సత్యహీనులై, భక్తిహీనులై భూమి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం ఆకాశానికి అంటే అంత ఉపయోగలేదు. కాబట్టి ఇలాంటి ప్రజలు అంటే టోటల్గా తెలిసే సంగతి ఏంటంటే సత్యాన్ని నమ్మట్లేదు అని తెలిసేశాడు. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు 2వ పత్రికలో మాట్లాడాడు. చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది. 2వ అధ్యాయం 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక అన్నాడు. అంటే ప్రార్థనకి వెళ్ళే మనం, ఆరాధనకి వెళ్ళే మనం, బాప్తిసం తీసుకున్న మనం సత్యాన్ని నమ్మలేని ధైర్యమైన పరిస్థితుల్లో ఉన్నామంటే మనకు మించినటువంటి ఆత్మీయ దరిద్రుడు ఎవడో భూమి మీద లేడు. అదే చెప్పాను కోరిక. సత్యమును నమ్మక. సత్యం అంటే అర్థం ఏంటని చెప్పాను? దేవుని మాటే సత్యం, దేవుని వాక్కు సత్యం, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం వాడిన దేవుని వాక్యం సత్యం అయితే ఆ సత్యాన్ని నమ్మలేకపోతే నీ భక్తి జీవితానికి ఆధారం ఏదిక ఉందా? ఆధారం నిరాధారమైన దాంతో నువ్వు ఎలా ఆదివారం కళ్ళు మూసుకొని ఆరాధన చేసుకొస్తున్నావు? కేవలం నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీ వ్యక్తిగతమైన సంతోషం కొరకు మాత్రమే కదా నువ్వు ఆరాధన పడుతున్నావు. వాక్యాన్ని విడిచిపెట్టి, సత్యవాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని మాటను విడిచిపెట్టి పెడుతున్నావు. మరి ప్రార్థనకు వెళుతాను, నీకు దేవుని మాట అంటే లక్ష్యం లేదుగా. దేవుని మాట అంటే భయపడాలిగా, దేవుని మాట ప్రకారం జీవించగా. అంటే గ్రంథంలో బోధిస్తున్న వాస్తవాలను గ్రంథం గమనించినట్టయితే మీకు ముందుకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అంటాడు, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ
శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు. అంటే సత్యాన్ని నమ్మట్లేదంటే ఏమవుతున్నట్టు? అబద్ధాన్ని నమ్ముతున్నట్టు. నువ్వు సత్యాన్ని నమ్మావు అంటే అబద్ధాన్ని విడిచిపెట్టాడు, అబద్ధాన్ని నమ్మావు అంటే సత్యాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి సత్యాన్ని నమ్మితేనే నీ జీవితానికి పరలోక పునాదులు ఉంటాయి తప్ప సత్యవాక్యాన్ని విడిచిపెడితే ఇక నరక పంచులేదు. ఇక నరకంలోనే ఫుల్ ఫ్లెజ్డ్గా నరకమే తప్ప మరొకటి కాదని విషయం కూడా గమనించండి మీ దేవుని పిల్లలు. కాబట్టి అక్కడ ఉన్నాడు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాషగా వారు ఎవరైతే ఉంటారో దేవుడు వారిని అపవాదికి అప్పగించాడనే విషయం కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. అంటే ఇక్కడ వాస్తవికంగా మనం గ్రంథాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం శాశ్వతమైంది. ఆ శాశ్వతమైన దేవుని మాట కావాలన్న ఆ వాక్య ప్రకారం నువ్వు జీవితాన్ని కొనసాగించగలిగితేనే దేవుడు నీకు ఇచ్చే దీవెనలు ఉంటాయి తప్ప లేకపోతే ఏ కోశాన కూడా నీకు దేవునికి సంబంధం ఉండదనే భావాన్ని ఖచ్చితంగా గ్రంథం మనకి బోధిస్తుంది దేవుని పిల్లలు. కాబట్టి వాళ్ళ వాక్యాన్ని నమ్మం కానీ గ్రంథం కావాలి. ప్రాంతానికి వెళ్ళి ప్రతి వారి దగ్గర బైబిల్ ఉంది, ఉందా లేదా? అందరి దగ్గర ఉన్నాయి, చదువు వచ్చిన అందరి దగ్గర ఉంది. కానీ ఆ వాక్య ప్రకారంగా నీ ఆరాధన ఉందా? వాక్య ప్రకారంగా దేవుడు ఉన్నారా? వాక్య ప్రకారంగా సంఘం ఉందా? వాక్య ప్రకారంగా ఆరాధనలు అన్ని కార్యక్రమాలు అలా ఉన్నాయని ఆలోచించలేని గుడ్డి క్రైస్తవ్యం ఎంత ఉపయోగం? వాక్యం ఇచ్చింది దేనికి? వాక్యాన్ని ఇచ్చింది దేనికి? ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా చేయాలో ఎవరికి చేయాలో అన్న ప్రతి విశ్లేషణ గ్రంథంలో దేవుడు మనకిస్తే గ్రంథాన్ని ముసుకేసుకుని వాక్యం ఎగురితే కనపడింది, గొడవ మొదలు మనకేం కనపడింది? ఇవాళ వాక్యం చూడకుండా ప్రజల ముఖాలు చూస్తున్నారు, ప్రజలంతా క్రైస్తవులంతా. వాక్యం వైపు చూడగలిగితే నీకు దశ వాక్యాన్ని చూపిస్తుంది. కానీ వాళ్ళు మన వాక్యం వైపు చూడగా కాబట్టి ఇక్కడ జనులు సత్యమును నమ్మక అసత్యాన్ని నమ్ముతూ అవిశ్వాసులుగా అవిధేయులుగా ప్రార్థన పేరుతో ఎంత దూరం వెళితే మాత్రం ఉపయోగం ఏమైనా ఉందా అండి? ఉండదుగా. దగ్గరలో ఉన్న సత్యాన్ని గమనించలేవు, దూరంగా వీడి ఊట్లు పెడితే పరుగులు పెడితే ఇద్దా అవదు. కాబట్టి సత్యవాక్య ప్రకారంగా మన భక్తి భావజాలాలు ఖచ్చితంగా లేకపోతే ఈ లోకంలో ఒక అన్యుడితో సమానమే. నువ్వు ఆరాధనకి వెళ్ళొచ్చు, గుంపుటిగా బాప్తిజం ప్రార్థన చేసి ఉండొచ్చు, కానీ సత్యవాక్యాన్ని ఎరగనటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాడు అన్యుడితో సమానమే. సత్యవాక్యం అంటే వాక్యంలో ఉన్న సంఘాన్ని కానీ సత్యాన్ని కానీ ప్రతి వాక్య క్రమాన్ని ఎరగనటువంటి ఏ వ్యక్తి అయినా ప్రార్థనకు వెళుతున్నా ఆ వ్యక్తి లోకంలో అన్యుడితో సమానమే తప్ప వాడు క్రైస్తవుడిగా పరిగణించబడడం దేవుని చిత్తంలో. లోకంలో జనాలపై పెట్టిన క్రైస్తవుడని పేరేసుకోవచ్చు, ముద్రించుకోవచ్చు, కానీ దేవుని చిత్త ప్రకారంగా క్రైస్తవుడు అవ్వాలి అంటే దేవుని సత్యవాక్య ప్రకారంగా ముద్రించబడితే ఆ ప్రకారంగా నీ కార్యకలాపాలు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడుగా కనబడేటువంటి ఛాన్స్ ఉంది, లేకపోతే లేదు. కాబట్టి సత్య సంబంధులు ఎవరో అసత్య సంబంధులు ఎవరో తేల్చే విషయం ఒకవేళ మనకు తెలియదు అనుకోవచ్చు, అంత ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం జీవించే వ్యక్తి సత్య సంబంధి. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు అసత్య సంబంధి, అపవాది సంబంధి తప్ప మరొకటి కాదు. కాబట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో దేవునికి తెలియని విషయం కాదు. కాబట్టి వాక్య ప్రకారంగా నేను మీరు మనం నడుస్తున్నామా లేదనేటువంటి విషయంలో ఖచ్చితమైన ప్రశ్న వేసుకోలేకపోతే ఎవరి జీవితానికి ఎవరు ఉత్తరవాదులు కాదు దేవుని పిల్లలు అనగా ఉత్తరవాదులు కాకుండా ఉండడానికే దేవుడు, ఉత్తరవాది కాకుండా ఉండడానికే దేవుడు అందరికీ గ్రంథాన్ని, తన చిత్తాన్ని, తన మనస్సుని, తన మాటని, తన సత్యాన్ని, తన వాక్కుని మనందరూ ముగించాడు. రేపు అయ్యా నీ వాక్కు నాకు తెలియదయ్యా, అయ్యా నీ సత్యం నాకు తెలియదని చెప్పి కళ్ళు బొల్లి మాటలు చెప్పడానికి ఎవరికి అధికారం? నా దగ్గర బైబిల్ ఉంది, ఆ బైబిల్లో ఉన్న ప్రకారం నీ భక్తి ఉందా, నీ ఆరాధన ఉందా, నీ సంఘం ఉందా అని దేవుడు అడిగితే అడిగిన ప్రశ్నకు చెప్పే సమాధానం చెప్పే ధైర్యం మన దగ్గర లేదు. ఉండాలి వాక్య ప్రకారంగా ఆ వాక్యాన్ని, సత్యవాక్యాన్ని ఎరిగిన వారమైన దగ్గర ధైర్యం ఉంటుంది. కాబట్టి అన్నాడు, నిజంగా మన హృదయం మన మీద దోషారోపణ చేయకపోతే మనం దేవునికి నిలబడగలమంట, ధైర్యంగా ఉండగలమని చెప్పాడు. అనగా వాక్య ప్రకారమైన ఆధారాలు మన దగ్గర లేనప్పుడు మనం చెట్టు సాటు ఆదాంలాగా దాక్కోసం పరిస్థితి రాబోతుంది. మర్చిపోకండి, మోసపోకండి. మీరు ఈ భూమి మీద ఏ పంట అయితే ఏ విత్తనైతే విత్తారో అదే పంట కొయ్యాలి. ఇక్కడ సత్యహీనుడిగా మీరు భూమి మీద బ్రతికితే క్రైస్తవులుగా ఆ సత్యహీనుడు పొందేటువంటి నిత్య నరకమని అగ్నికొండని కైవసం వారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యమైన సత్యాన్ని విధితే
పరలోకమనే పంటను పైపోతారు. ఇక్కడ మీరు సత్య సంబంధులుగా ఉన్నారా, అసత్య సంబంధులుగా ఉన్నారా? సత్యాన్ని నమ్మేవారుగా ఉన్నారా, నమ్మని వారుగా ఉన్నారా? సత్యాన్ని వినేవారుగా ఉన్నారా, వినని వారుగా ఉన్నారా? అంగీకరించేవారుగా ఉన్నారా, అంగీకరించిన వారుగా ఉన్నారో లేదనే విషయంలో ఎవరికి వారికి ఎవరు చేసుకుంటే అగ్నిగుండాన్ని తప్పించుకోగలుగుతాం. ఆ అగ్నిగుండాన్ని తప్పించడానికే దేవుని మాట మన కొరకు ప్రత్యక్షించబడింది. కాబట్టి ఆ దేవుని మాటకున్న విశిష్టత, ఆ వాక్యానికున్న విశిష్టత ఇవాళ ప్రార్థనకు వెళుతున్న నామకారణ క్రైస్తవులకు ఎవరికి అర్థం కావట్లేదు. మొత్తుకుంటున్నా సరే అందుకు అర్థం కావట్లేదు. దేవుని మాటకున్న ప్రాముఖ్యత, దాని ఘనత, దాని విలువ బైబిల్ కొట్టుకుని ప్రార్థన వెళుతున్న వారికి అర్థం కావట్లేదు నేటికి. కానీ ఈనాడు ప్రార్థన వెళ్ళినట్టు ఇద్దరు వ్యక్తులకు అర్థమైంది. నేను చాలాసార్లు చెప్పి మీకు సందర్భాన్ని, దేవుని మాటకి, దేవుని వాక్యానికి ఉన్న విశిష్టత, విలువైనటువంటి ఘనత ఏంటో ఈనాడు ఉపవాస ప్రార్థనలకి, ఆన్లైన్ ప్రార్థనలకి, స్వార్థ మీటింగ్లకి ఈనాడు సంఘంలో విలువలు పెట్టుకొని వెళ్ళనటువంటి వ్యక్తులకు అర్థమైన దేవుని మాట ప్రార్థనలకు వెళుతున్న భక్తులకు అర్థం కాకపోతే అంతకు మించినటువంటి దరిద్రమైన జీవితాలు ఇంకేమైనా ఉన్నాయా? లేవు, ఉండవు. ఈ దేవుని పిల్లల మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక శతాధిపతి ఉన్నాడు. శతాధిపతి ఉన్నారు. ఆ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చాడు, నేను పాత్రుడును కాను, నువ్వు మాట మాత్రం సెలవిస్తే అన్నాడు. ఆ మాటకు ఉన్న విలువ, గంట విశిష్టత శతాధిపతికి అర్థమైంది. మరి బైబిల్ కొనుక్కొని బైబిల్ ప్రతిరోజు చదువుతున్నామని, ఆదివారం గురువారం ఆ క్లాస్ ఈ క్లాస్ అని చెప్పి అడావుడిగా వెళుతున్న మనకి ఆ మాటకున్న శక్తి సారాంశం అర్థం కావట్లేదే. మనకు మించిన గుడ్డోళ్ళు ఉండరా? లేదు కదా. శేఖర సామ్రాజ్యంలో పనిచేసేటువంటి దొంగకు అర్థమైందే, అయ్యా యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునే మాట ఆయనకు అర్థమైంది. మరి బైబిల్ పెట్టుకున్న వాళ్ళకి మనకు అర్థం కావట్లేదే. అర్థం అయిందా, అర్థం కావట్లేదు అంత కాన్సెప్ట్ కాదు. కానీ ఆ గ్రంథం ఉన్నది దేనికి అన్నది మనకు కనిపించినటువంటి అవగాహన లేకపోతే మన జీవితానికి బాగు చేయడానికి ఎవరో రారు. ఒకసారి బాగు చేయడానికే దేవుడు కుమారుడు వచ్చాడు. నేను సత్యంలో సాక్షి పడడానికి వచ్చానన్నాడు. సత్య సంబంధుడే కావాలి మనం ఎరగటానికే దేవుడు తన కుమారుడు కృష్ణుడిగా పంపితే ఇంకా లాగనే అధ్వానంగా ఉంటే మన జీవితాల్లో బాగు చేయడానికి మనం ఉండదు. కృష్ణుడు వారు భూమి మీదకి రారు. మనందరికీ తీర్పు తీర్చడానికి ఆయన రానై ఉన్నాడు. మధ్యాకాశంలో క్వశ్చన్ విషయాన్ని స్పష్టంగా గ్రంథం మనకు బోధిస్తుంది దేవుని పిల్లలారా. కాబట్టి ఏదో ప్రార్థన అనేది లేదా భక్తి అనేది లేదా ఇవన్నీ కూడా మాటలతో చెప్పుకునేటువంటి కార్యకలాపాలు కానే కాదండి. వాక్యపరమైన, సత్యపరమైనటువంటి దేవుని వాక్యపరమైన ఆధారాలతో కూడినటువంటి భక్తి భావజాలని కావాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఈ విషయం మనకు అర్థం కావడం లేదు. నిజంగా మనం గ్రంథాన్ని గమనిస్తే ఆ గ్రంథం లోతులోకి పెడితే మనకు అర్థమవుతుంది ఆ భావన లేదా ఆ భావన ఆ వేదన అనేది. కానీ ఆ వాక్యమైనటువంటి లోతుల్లోకి మనం వెళ్ళలేదు కాబట్టి లోకాన్ని మెప్పించే భక్తి మనం కలిగి ఉంటున్నాం కాబట్టి లేఖనాలకు ఉన్నటువంటి విశిష్టత, వాటి విలువ, వాటి ఘనత అనేది మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి మనం గ్రంథాన్ని గమనిస్తాం. ఈ లోకంలో దేవుడు ఆయుష్కాలం అనే దేవుని దయను, దేవుని కృపను మనం ఇచ్చాడు. ఆ ఆయుష్కాలం అనే దేవుని కృప, దేవుని దయ మన మీద ఇచ్చినా కూడా ఇంకా సత్యాన్ని నమ్మకపోయినా, సత్యానికి లోబడకపోయినా జరిగేటువంటి పనిష్మెంట్ చెప్పిన మనం ముగిస్తాం. చూడండి ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల పోలు మాట్లాడుతున్న సందర్భం చదవబోతున్న సమయంలో రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం చదవబోతున్న సమయంలో, అయితే భేదములు పుట్టించి అన్నాడు. దేనికి భేదాలు? దేవుని మాటకి, దెయ్యాల మాటకి, దేవుని వాక్కి, దెయ్యాల వాక్కి, ఈ రెండింటికి కూడా భేదాలు పుట్టించి జనాలని వేడగొట్టే పరిస్థితుల్లో ఇవాళ క్రైస్తవ్యం ఊరేగుతుంది. కాబట్టి ఇక్కడ చూడబెట్టుకొని మాట్లాడుతున్నాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక అన్నాడండి. చూసారా, అక్కడ పోలు మాట్లాడాడు, సత్యమును నమ్మక అన్నాడు. ఇక్కడికి వచ్చరికి సత్యమునకు లోబడక అన్నాడు. సత్యాన్ని నమ్మకపోయినా, సత్యానికి లోబడకపోయినా ఏదో చూడండి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఏమొచ్చిందట, దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును అన్నాడు. దాన్ని తప్పించడం ఎవరి తరం? దాన్ని, ఆ రౌద్రాన్ని, ఆ ఉగ్రతను తప్పించగలిగే శక్తి దేనికి ఉందనంటే సత్యము అనే దేవుని మాటకి, సత్యము అనే దేవుని వాక్యానికి, సత్యము అనే దేవుని మాటకు మాత్రమే ఆ రౌద్రాన్ని ఉగ్రతను తప్పించుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ నువ్వు సత్యవాక్యాన్ని నమ్మకపోయినా, సత్యవాక్యానికి లోబడకపోయినా, దాన్ని అంగీకరించకపోయినా నీ జీవితము
అగ్నిగుండానికి ఆగుతి ఆరతకత్వం కాబోతున్న విషయాన్ని గమనించి ఒక క్రైస్తవుడిగా నేను జీవించే నా క్రైస్తవ జీవితం దేవుడు కోరిన దేవుని మాట ప్రకారంగా సత్యవాక్య ప్రకారం నా భక్తి భక్తి భావాలు ఉన్నాయా లేదని విషయాన్ని ఖచ్చితంగా విమర్శ చేసుకోకపోతే మన జీవితాన్ని ఇక ఉద్ధరించే వారు ఎవరు లేరు రారు. కాబట్టి ఆ ఉగ్రత ఆ రౌద్రం అనే విషయాన్ని ఒక్కసారి మనోనేత్రం తెలిసి చూడండి. దేవుని ఉగ్రత దేవుని రౌద్రం అనే మాట ఎలా ఉందో మీకు ఒకసారి నేను మాటలో జ్ఞాపకం చేస్తాను. దేవుని రౌద్రము దేవుని ఉగ్రత అనే మాటని మీకు 2 సందర్భాల్లో జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 19వ అధ్యాయంలో పట్టణం ఉంది. 2 cities, 2 జంట నగరాలు లాగా ఉన్నాయి. హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఈ పట్టణాలు సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆ పట్టణాలను కాపాడడానికి మన మూలపితుడైన అబ్రహాము దేవుడితోటి ఎంతో బేరం చేశాడు. 50 మంది ఉంటే రక్షిస్తావా, 40 మంది ఉంటే రక్షిస్తావా, 30 మంది ఉంటే రక్షిస్తావా, 20 మంది ఉంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా అని చెప్పి మాట్లాడాడు. కనీసం ఆ పట్టణంలో ఆ జంట నగరంలో కనీసం 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఎంతమంది? 10 మంది నీతిమంతులు కూడా లేరు. ఎంతమంది లేరయ్యా చూస్తే 4 లేరు. ఆయన ఎవరంటే లోతు భార్య, లోతుకి 2 కుమార్తె. వారిద్దరిని కూడా ఊరు దాటించారు పట్టణాన్ని. ఏ పట్టణాన్ని? సొదొమ గొమొర్రా అనే పట్టణాన్ని దాటించిన తర్వాత దేవుని రౌద్రము దేవుని ఉగ్రత ఎలా పడింది? కిందకి మంచులాగా పడిందా, వర్షంలాగా పడిందా? అగ్నిగంధకాలతోటి ఆ పట్టణం గుండం అయిపోయింది. అంటే నేటికి చారిత్రక ప్రకారంగా చూస్తే ఇప్పుడు కూడా గడ్డి మొలమైనటువంటి పరిస్థితి అక్కడ. దేవుడు వేసినటువంటి అగ్నిగంధకాల వల్ల దేవుని ఉగ్రతకి దేవుని రౌద్రానికి ఆ పట్టణాలు ఆగుతైపోయి ఇప్పుడు కూడా గడ్డి మొలన పరిస్థితి ఉంది. మనం చాలా తక్కువ అంచనా వేస్తున్నాం దేవుని మాట గురించి. దేవుని మాట అన్నా దేవుని వాక్యం అన్న మనకి అర్థం కావట్లేదు. ఏదో చదవడానికి ఏదో నల్లగా ఉన్న అక్షరాలు అనుకుంటున్నాం, ఆ భ్రమపడుతున్నాం తప్ప ఆ మాటలకు ఉన్న శక్తి మనకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే నష్టపోయేది మనం చాలా కష్టమైనటువంటి సంగతి. కాబట్టి అలాంటి దేవుని రౌద్రం అనేది దేవుని కోపం వస్తే సొదొమ గొమొర్రా 2 పట్టణాలు ఏమయ్యాయి? అగ్నికి బూడిదైపోయాయి. రేపు మన జీవితాలకు కూడా దేవుని వాక్యము లేదా దేవుని సత్యం అనేటువంటి మాటకి విలువక లోబడక అంగీకరించకుండా నా ఇష్టానుసారం నడుస్తానటువంటి గర్వంతో నువ్వు బయటికి వెళ్ళిపోతే, పరుగులు పెడితే వెళ్ళిపోయి ఇష్టానుసారంగా చేస్తా ఉంటే రేపు అలాంటి భక్తిహీనుడికి మిగిలింది కూడా, అలాంటి సత్యహీనుడికి మిగిలింది కూడా అగ్నిగుండమే తప్ప మరొకటి కాదనే విషయాన్ని గమనిస్తూ ఇక ముందున్న నా జీవితంలోనైనా నేను దేవుని సత్యవాక్య ప్రకారంగా జీవిస్తూ ఉన్నానా లేదని ప్రశ్న వేసుకొని మారు మనసు పొంది దేవుని వాక్యం వైపు నీ జీవితాన్ని తిప్పుకోగలిగితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. లేకపోతే నాకు మించిన మాట, నా భక్తికి నీకే ఆధారం అనే భ్రమలోను బ్రతికితే అగ్నిగుండానికి ఆగుతనే విషయాన్ని గమనిస్తూ క్రైస్తవునిగా సత్యవాక్యాన్ని విలువిస్తున్నా లేదా, దాన్ని నమ్ముతున్నా లేదా, దాని ప్రకారం దాన్ని లోబడుతున్నా లేదా అనే విషయాన్ని గమనిస్తూ జీవించగలిగితే మనం ధన్యులు ఉంటాం. లేకపోతే మన జీవితాలకు మనమే ఉత్తరవాదం నరకానికి కాదు. కాబట్టి అలాంటి సత్యవాక్యాన్ని, అది దేవుని మాట, దేవుని మాట వల్ల మాత్రమే మనం కనబడుతున్న ప్రపంచాలు నిర్మాణం అయ్యాయి. ఆ దేవుని మాట ప్రకారంగానే ప్రకృతి అంతా కూడా లోబడి దేవునికి నేటికి సేవ చేస్తుంది. కానీ ఆ దేవుని మాటను వెనక లోబడక సృష్టి ప్రారంభం నుంచి నష్టపడుతుంది ఒకే ఒక మానవుడే తప్ప పరువుడు కాదు. కనుక అలాంటి నష్టం జరగకుండా ఉండడానికే దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపించి, అయ్యా దేవుడు శక్తిమంతుడు, దేవుడు సత్యవంతుడు, ఆయన మాట సత్యము, ఆయన మాట వినండి, రక్షణ పొందండి, పరలోకానికి చేరండి అనే మాటలు మన ముందు చెవులలో వినపడుతున్నా కూడా నిర్లక్ష్యం చేస్తే ఎదురుపతులు అంటాడు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసి ఎలాగ తప్పించుకుంది అనే క్వశ్చన్ కౌంటర్ అక్కడ ఇవ్వబడింది. తప్పించుకునే ఛాన్స్ ఎవరికి? సామాన్యుడైనా, సామంతుడైనా, దరిద్రుడైనా, ధనికుడైనా ఈ భూమి మీద జీవించే ప్రతి మానవ జీవితానికి అవసరమైంది దేవుని మాట అనే సత్యవాక్యం. ఆ సత్యవాక్యాన్ని విస్మరించిన ఏ జీవితానికి ఉండదు పరలోకం. కాబట్టి మాటలతో కాదు, దేవుని వాక్య ప్రకారంగా మాత్రమే జీవితాన్ని కట్టుకుంటూ
దేవుని మహిమార్థమైన కుటుంబానికి మనం ఎదగాలని వద్దలని అట్టి పరలోకంలో చాలా వారి కూడా దైవత్వం హెచ్చరిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు సమర్పిస్తూ ఈ వాక్యాన్ని ఎంతో ఓపికతో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ నా భాషలు ఇస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడైన